రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు కావస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ లో మార్పులు తథ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొంతమంది మంత్రులకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్నాయి. కేబినెట్లోని కొందరు మంత్రుల పనితీరుపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వ్యక్తిగత ఎజెండాలు, ముఖ్యమంత్రితో సమన్వయం లోపం, పాలనాపరమైన జాప్యం, శాఖాపరమైన అవగాహన కోరడంతో వంటి శాపలపై అధిష్టానం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కొందరు మంత్రులు తమ వివాదాస్పద వ్యాఖ్యలు, పంతాతో పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్నారని హైకమాండ్ భావిస్తోంది. పార్టీ పునరుత్తేజం కావాలన్నా, ప్రభుత్వం ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవాలన్నా తక్షణమే ప్రక్షాళన చేయకపోతే పార్టీ పుట్టి మునగడం ఖాయమని అభిప్రాయం కాంగ్రెస్ అధిష్టానంలో బలంగా ఉంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీహార్ ఎన్నికల ప్రచారంలో హైకమాండ్ బిజీగా ఉన్నందున ఆ ఎన్నికలు పూర్తయిన వెంటనే తెలంగాణ రాజకీయ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. బీహార్ ఎన్నికల అనంతరం తెలంగాణలో మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ ప్రక్షాళన పర్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా వివాదాస్పద మంత్రులను తొలగించి సమర్థవంతమైన నాయకులను మంత్రివర్గంలోకి తీసుకురావడం ఖాయమని తెలుస్తోంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పుల కోసం ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ను ఎప్పటికప్పుడు అధిష్టానానికి పంపుతున్నట్లు సమాచారం. ఆ రిపోర్ట్లోని అంశాలు, ప్రజాభిప్రాయం, పాలనాపరమైన అంశాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. వివాదాస్పద మంత్రుల తొలగింపు, సమర్థుల చేరిక ద్వారా ప్రజల్లో పార్టీ, ప్రభుత్వం పట్ల సానుకూలత పెరుగుతుందని అధిష్టానం గట్టిగా విశ్వసిస్తోంది. మొత్తం మీద తెలంగాణ మంత్రివర్గంలో మార్పుల కోసం అంతర్గత చర్చలు, సమీక్షలు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి. మోంతా తుఫాను నేపథ్యంలో